రోజులు మారినా మనసు మళ్ళీ గతాన్నే తవ్వుతుందంటే కారణం ఇదే. ఒక మనిషి జీవితమంతా ఒక ప్రవాహం లాంటిది. ఇక ఆ ప్రవాహంలో కొన్నిసార్లు శాంతమైన జలాలు ఉంటాయి, ఇక మరికొన్నిసార్లు ఉగ్రంగా ప్రవహించే వడగళ్ల వానలు కూడా ఉంటాయి. ఇక ఆ వడగళ్ల వానల్లో మన మనసుని నొప్పించే ఆలోచనలు, బాధించే జ్ఞాపకాలు, మనల్ని ప్రశ్నించే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక అవే మన జీవితానికి పునర్జన్మనిచ్చే క్షణాలు అవుతాయి. ఎందుకంటే మనిషి మార్పు అనేది సుఖంలో కాదు, బాధలో మొదలవుతుంది. ఇక ఆ బాధ అనేది మన హృదయాన్ని పూర్తిగా కరిగించే అగ్ని. ఆ అగ్నిలో మనం పాత మనసును, అలానే పాత నమ్మకాలను, పాత భయాలను పూర్తిగా దహనం చేస్తాం. అప్పుడు కొత్త మనసు, కొత్త దారులు, కొత్త ధైర్యం పుడతాయి. నిన్ను ఎక్కువగా బాధపెట్టిన ఆలోచన ఒక సంబంధం కోల్పోవడం కావచ్చు, ఒక కల నెరవేరకపోవడం కావచ్చు, ఒక తప్పిదం వల్ల వచ్చిన పశ్చాత్తాపం కూడా కావచ్చు. కానీ ఆ బాధే నీలో ఉన్న శక్తిని, నీ ఆత్మను, నీ అస్తిత్వాన్ని మేల్కొలిపే గడియారం అవుతుంది. ఇక అది నిన్ను ప్రశ్నిస్తుంది, ఇది నీ అంతం కాదు కదా, ఇంకొకసారి ప్రయత్నించే ధైర్యం ఉందా అని. అప్పుడు నీ మనసు అవును అనే సమాధానమిచ్చిన క్షణం, ఇక ఆ క్షణం నుండే నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. బాధ అనేది మనలో దాగి ఉన్న సత్యాన్ని బయటకు తెస్తుంది. ఇక మనిషి సాధారణంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు తనలోని లోతైన విజయాలను, నిజాలను చూడలేడు. కానీ బాధలో ఉన్నప్పుడు అతను తనలోకి తొంగి చూస్తాడు. ఇక అప్పుడు తెలుసుకుంటాడు తన విలువను, అలానే తన బలాన్ని, ఎవరు నిజంగా తనవారు, ఎవరు కాదు అని, తన జీవితానికి దిశ ఏమిటి అని. ఆ అర్థం వచ్చిన క్షణంలోనే అతను కొత్త పుట్టుకను పొందుతాడు. బాధ ఒక శాపం కాదు, అది ఒక ఉపహారం. ప్రతి బాధ వెనుక ఒక దివ్యమైన బహుమానం అనేది ఖచ్చితంగా దాగి ఉంటుంది. ఇక ఆ అర్థాన్ని పూర్తిగా గ్రహించిన వారే నిజమైన బలవంతులు. ఎందుకంటే వారు బాధను ద్వేషించరు, దాన్ని గురువుగా చూస్తారు. వారు చెప్తారు, ఈ బాధ నాకు జీవితాన్ని నేర్పింది అని, నన్ను కూల్చలేదు, నన్ను తయారు చేసింది అని. నీ జీవితంలో ఏదో ఒక ఆలోచన అనేది ఉంటుంది, ఇక అది నీకు చాలా బాధ కలిగించింది. దాన్ని గుర్తు చేసుకో. ఆ ఆలోచన నిన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదు. ఇక అది పూర్తిగా నీ హృదయాన్ని ముక్కలు చేసింది. కానీ అదే ఆలోచన నిన్ను మళ్ళీ తిరిగి లేచి నిలబడేలా చేసింది. అదే నీ లోపల ఉన్న యోధుణ్ణి మేల్కొలిపింది. ఇక అదే నీ దారిని, నీ లక్ష్యాన్ని, నీ జీవనార్థాన్ని చూపించింది. బాధ అనేది నీకు ఎప్పటికీ శత్రువు కాదు, అది నీ ఆత్మకు అద్దం. నిన్ను ఎక్కువగా బాధపెట్టిన ఆలోచన నీ జీవితంలో అతి పెద్ద మార్పును తెచ్చే ఆలోచన అనేది అవుతుంది. అది నిన్ను సున్నా నుండి ప్రారంభించమంటుంది. కానీ ఈసారి భయం లేకుండా నువ్వు నమ్మకంతో, జ్ఞానంతో, ధైర్యంతో ఉండాలి. కాబట్టి నిన్ను బాధ పెట్టిన ఆ ఆలోచన నుండి నువ్వు ఎప్పటికీ పారిపోవద్దు. దాన్ని ధైర్యంగా ఎదుర్కో, దానిని అర్థం చేసుకో. ఎందుకంటే అదే నీ మార్పు యొక్క మొదటి మెట్టు అవుతుంది. భయానికి చివరిలోనే కొత్త జీవితానికి ఆరంభం ఉంటుంది. బాధ మనకు భయాన్ని ఇస్తుంది, భయం మనకు చెబుతుంది ఇక చేయకూడదు అని, మళ్ళీ ప్రయత్నిస్తే మళ్ళీ పడిపోతావు అని.
కానీ ఆ భయాన్ని దాటిన తర్వాతే మనకు నిజమైన స్వేచ్ఛ అనేది దొరుకుతుంది. భయం ఉన్న చోటు అంటే మన ఎదుగుదల ఎదురు చూస్తున్న ప్రదేశం. జీవితంలో ఒక దశలో నిన్ను ఎంతగానో నొప్పించిన ఒక ఆలోచన నువ్వు నీలోని అసలైన శక్తిని గుర్తించడానికి దారితీస్తుంది. ఇక దాన్ని ఎదుర్కో, పారిపోకు. ఎందుకంటే చీకటిని పారద్రోలి వెలుగు చూసేది చీకటి వైపు చూసే ధైర్యం ఉన్నవారికి. ప్రపంచం ముందు మనం చాలాసార్లు ఒక ముఖం వేస్తాం. మనం బాగున్నట్లు నటిస్తాం, ధైర్యంగా ఉన్నట్లుగా కనిపిస్తాం. కానీ ఆ రాత్రులు వస్తాయి, ఎవ్వరూ లేని రాత్రులు. నిశ్శబ్దం మధ్య నీ హృదయం అనేది మాట్లాడుతుంది. అప్పుడు తెలుస్తుంది ఎంత నొప్పి నీలో దాచుకున్నావో అని, ఎన్ని కలలు నశించాయో అని, అలానే ఎంత నమ్మకం పగిలిపోయిందో. కానీ ఆ రాత్రి నిన్ను బలహీనుల్ని చేయడానికి కాదు, నీకు నిన్ను పరిచయం చేయడానికి వచ్చింది. ఎందుకంటే మనిషి నిజమైన బలం ఆ నిశ్శబ్ద క్షణాల్లోనే పుట్టుకొస్తుంది. బాధని తప్పించుకోకుండా దాన్ని శక్తిగా మార్చేవారే నాయకులవుతారు. బాధ నన్ను పరీక్షించడానికి కాదు, నన్ను తయారు చేయడానికే వచ్చింది అనుకోండి. ఆ ఆలోచనను అంగీకరించిన క్షణం నుండి బాధ అనేది శత్రువు కాదు, అది మిత్రుడవుతుంది. అది నీలోని బలాన్ని బయటకు తీయడానికి నిన్ను ఇంకాస్త కఠినంగా శిక్షిస్తుంది. కొన్ని ఆలోచనలు మన మనసులో అలా తిరుగుతూనే ఉంటాయి. రోజులు గడిచినా సరే మనసు మళ్ళీ మళ్ళీ అదే చోటికి వెళ్తుంది. ఎందుకంటే ఆ ఆలోచన అనేది నీకు చెప్పాలనుకునే పాఠం. ఇంకా నువ్వు వినలేదు అనే అర్థం. అది నిన్ను బాధ పెట్టడానికి కాదు, నీ జీవిత పాఠాన్ని పూర్తి చేయమని గుర్తు చేయడానికి వచ్చింది. ఒక్కసారి ఆ పాఠాన్ని నువ్వు అర్థం చేసుకున్నావంటే ఆ ఆలోచనే శాంతిస్తుంది. నీ మనసు కూడా ప్రశాంతమవుతుంది. నీ దారి ఇంకా ఇంకా స్పష్టమవుతుంది. అసలు జీవితం అంటే మళ్ళీ లేచే శక్తి. నిన్ను బాధ పెట్టిన ఆలోచన వల్ల నువ్వు కూలిపోయావనుకుంటావు, కోల్పోయావనుకుంటావు. కానీ నిజానికి నువ్వు కూలిపోలేదు, నువ్వు మారిపోతున్నావు. నువ్వు పూయడానికి గింజ నేలలో పూడుకోవాలి కదా. ఇక మనిషి ఎదగడానికి అతని గర్వం, అతని భ్రమలు, అతని అహంకారం మొత్తం శాశ్వతంగా కూలిపోవాలి. అప్పుడు మాత్రమే ఒక కొత్త పుట్టుక జరుగుతుంది. పువ్వు రాలిపోయినట్లు అనిపించినా సరే నువ్వు నిజానికి కొత్త రూపంలో పుట్టే ప్రక్రియలో ఉన్నావు. నీ బాధ నీ పునర్జన్మకు సంకేతమని గుర్తుపెట్టుకో. ఇక జీవితంలో మరీ ముఖ్యంగా నిన్ను బాధ పెట్టిన వారికి నువ్వు ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పాలి. నిన్ను ఎక్కువగా బాధ పెట్టిన వ్యక్తి నిన్ను ఎంతగానో అవమానపరిచిన పరిస్థితి, నిన్ను వదిలేసిన క్షణం, వీటన్నిటికీ కూడా ఒకరోజు నువ్వు ధన్యవాదములు చెబుతావు. ఎందుకంటే అవే నిన్ను ఇంత బలంగా మార్చాయి, నిన్ను నీ దారిలో నిలబెట్టాయి, నీలోని విజేతని మేల్కొలిపాయి. నిన్న నిన్ను బాధ పెట్టిందే ఈరోజు నిన్ను గర్వపడేలా చేసింది. ఇక అదే జీవితం యొక్క అందమైన విరోధం. జీవితం అనేది ఎప్పుడూ కూడా మనకు అస్సలు సౌకర్యం ఇవ్వదు. ఇక దీనిలోని కఠినత మనల్ని పూర్తిగా మార్చడానికే వస్తుంది. నీ మనసులో ఉన్న ఒక గాయం, అది నీతో ఉన్నంత వరకు దాన్ని సరిచేయడానికి నీలో ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఆ ప్రయత్నమే నీ ఎదుగుదల అవుతుంది, నీ సాధన. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో, బాధ నిన్ను ఎప్పటికీ కూడా ఆపడానికి కాదు, నీకు దారి చూపడానికే వస్తుంది.
మంచి రోజులు, చెడు రోజులు రెండూ కూడా నీ జీవితానికి అవసరమే. ఒకటి నీకు సంతోషాన్ని ఇస్తుంది, మరొకటి నీకు బలాన్ని ఇస్తుంది. చాలామంది భావిస్తారు బాధ అంటే అందమని. కానీ నిజానికి బాధ అనేది ఒక ముగింపు అనేది కానే కాదు. అది ఒక ఆరంభం. నువ్వు ఒక దారిని కోల్పోయావు, ఇక అది అనుకున్న క్షణంలోనే జీవితం నీకు కొత్త దారిని ఖచ్చితంగా చూపెడుతుంది. బాధలో మనం కోల్పోయేది అనవసరమైన ఆశలు, అహంకారం, నమ్మకాల ముసుగులు. కానీ అక్కడ మనం పొందేది ఆత్మ యొక్క స్పష్టత. హృదయానికి అర్థం, జీవితానికి ఒక కొత్త దిశ. ప్రతి తుఫాను తర్వాత ఆకాశం అనేది నిర్మలంగా మారుతుంది కదా, అలానే ప్రతి బాధ తర్వాత మన మనసు కూడా స్వచ్ఛంగా మారుతుంది. బాధ అనేది నిన్ను శూన్యంగా చేస్తుంది, కానీ అదే శూన్యం నీ శక్తిగా మారుతుంది. బాధ మనలోని అన్ని ఆధారాలను, అలానే ఆశయాలను పూర్తిగా కూలదీస్తుంది, నిన్ను ఒంటరిగా ఉంచుతుంది. ఇక ఆ ఒంటరితనం భయంకరంగా నీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అదే నీ గురువు. ఆ క్షణం నీకు అర్థమవుతుంది, నన్ను నిలబెట్టేది ఎవరో కాదు, నాకు నేనే అని నీకు తెలుస్తుంది. ఇక ఆ క్షణం పునర్జన్మ బాధ నిన్ను ఖాళీ చేస్తుంది. కానీ అదే ఖాళీ కొత్త శక్తికి, కొత్త ఆలోచనకు, కొత్త జీవితానికి స్థలంగా మారుతుంది. నీ అంతరంగంలో కొత్త ప్రకాశం అనేది వెలుగుతుంది. జీవితం ఎప్పుడూ కూడా నీకు కావాల్సింది అస్సలు ఇవ్వదు, నీకు అవసరమైనదే ఇస్తుంది అని తెలుసుకో. నువ్వు అనుకున్నట్లు జీవితం ఈరోజు ఉండకపోవచ్చు, కానీ నువ్వు అనుకోని విధంగా, ఊహించని రకంగా అది నిన్ను ఖచ్చితంగా తీర్చిదిద్దుతుంది. బాధలో ఉన్నప్పుడు మనం అసలు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని అడుగుతూ ఉంటాం. కానీ కొన్ని ఏళ్ల తర్వాత మనం అప్పుడు తెలుసుకుంటాం, అదే సంఘటన జరగకపోయి ఉంటే మనం ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు కదా అని. బాధ అనేది దురదృష్టం కాదు, అది దిశానిర్దేశం. దానిలో దాగి ఉన్న పాఠం మన జీవితానికి మార్గసూచిగా మారుతుంది. బాధను జ్ఞానంగా మార్చుకో. దాన్ని మార్చుకోగలిగిన వారే మహానుభావులు. సముద్రంలో ముత్యం ఒక గాయంతోనే పుడుతుంది. ముత్యపు గుండ్రాన్ని కలిగించే కణం ముందు తనకి గాయాన్ని ఇస్తుంది, తరువాత అది ముత్యమవుతుంది. అలానే మనిషి హృదయం కూడా ఒక గాయంతోనే ప్రకాశిస్తుంది. ప్రతి బాధ, ప్రతి కన్నీరు, ప్రతి త్యాగం నిన్ను మరింత లోతుగా, మరింత జ్ఞానంతో, బలంతో నింపుతుంది. గాయమే కదా మనసుని బలంగా చేస్తుంది. బాధనే మనసును జ్ఞానవంతంగా చేస్తుంది. నిన్ను బాధ పెట్టిందే నీ హృదయాన్ని విస్తరించింది. ఇప్పుడు నువ్వు ముందు కంటే ఎక్కువ అర్థం చేసుకునే మనిషివి అయ్యావు. నీ బాధతో మరొకరి చీకటిని వెలిగించి బాధల్లోంచి బయటపడినప్పుడు, మరొకరు అదే బాధలో ఉన్నప్పుడు నువ్వు వారికి ఒక వెలుగు అవ్వాలి. నీ అనుభవం, అలానే నీ కథ, నీ మార్పు, ఇవన్నీ వాళ్లకు ఆశగా మారుతుంది. నువ్వు చెప్పే ఒక విలువైన మాట వారికి జీవితం ఇచ్చే శక్తి అవుతుంది. ఇదే బాధ యొక్క అందమైన అర్థం. నీ గాయం ఇంకొకరి జీవితానికి దీపం అవ్వడం అర్థమవుతుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.